వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. నుమాయిష్ 2026 తేదీలు, టికెట్ ధర ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కవిత విమర్శలు. తుది దశకు సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రి నిర్మాణం. గ్రేటర్ హైదరాబాద్ లో ఈ కేవైసీ చేసుకోకుంటే రేషన్ కార్డ్. అసెంబ్లీలో కేసీఆర్ తో రేవంత్ రెడ్డి కరచాలనం. డాక్యుమెంట్లు దొంగిలించి పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న ఇమంది రవి. ఇక వివరాల్లోకి వెళ్తే, నగరవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే నాంపల్లి ఎగ్జిబిషన్ తేదీలు ఖరారయ్యాయి. 85వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన 2026 వివరాలను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు వెల్లడించారు. జనవరి 1న ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన ఫిబ్రవరి 15 వరకు మొత్తం 45 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రదర్శనను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి ప్రారంభిస్తారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు, శని ఆదివారాల్లో రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈసారి ప్రవేశ టికెట్ ధరను 50 రూపాయలుగా నిర్ణయించినట్లు చెప్పారు. 5 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశం ఉచితమని స్పష్టం చేశారు. మొత్తం 1050 స్టాళ్లకు అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రదర్శించుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశమని ఆయన అన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన డిండి ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా సర్వేలు జరుగుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లాలో జనంబాట కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది డైవర్షన్, కరప్షన్ పాలన అని ఆరోపించారు. మెడికల్ కళాశాల కోసం 40 ఎకరాల భూమిని దళితుల నుంచి బలవంతంగా లాక్కున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్డ్ కల్చర్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని ఆమె అన్నారు. దుందుబి నదిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పోటీగా ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందాలని ఆమె అభిప్రాయపడ్డారు. తాను సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును పరుగులు పెట్టించారని అన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదని కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించారు. కాగా కవిత తన పర్యటనలో భాగంగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోని సనత్ నగర్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి నిర్మాణం తుది దశకు చేరుకుంది. రాష్ట్రంలో ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఆధునిక వసతులతో ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే తెలంగాణ వైద్య సేవల్లో ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. కరోనా మహమ్మారి సమయంలో వేలాది మందికి చికిత్స అందించిన టిమ్స్ ఇప్పుడు పూర్తిస్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపుదిద్దుకుంటుంది. మొత్తం 14 ఎకరాల విశాలమైన క్యాంపస్లో 1000 పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్ను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ నిర్మిస్తుంది. ఇందులో అత్యాధునిక వైద్య పరికరాలు, సమీకృత సేవలతో కూడిన పలు భవన సముదాయాలు ఉన్నాయి. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా టిమ్స్ను ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, అవయవ మార్పిడిల వంటి అధునాతన చికిత్సలకు ఒక ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇవాల్టితో పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ఆసుపత్రి ప్రారంభమైతే ప్రస్తుతం ఉన్న ఇతర ప్రభుత్వ ఆసుపత్రులపై భారం తగ్గడమే కాకుండా రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఉన్నత స్థాయి వైద్యం మరింత అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేయించుకోవాలని, దగ్గరలోని రేషన్ షాప్ కు వెళ్లి వేలి ముద్రలు ఇవ్వాలని డీలర్లు సూచిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రతి రేషన్ కార్డుదారుడు ఈ కేవైసీ చేయించుకోవాలని స్పష్టం చేశారు. 2 ఏళ్లుగా ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నా రేషన్ కార్డుదారులలో స్పందన అంతంత మాత్రంగానే ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో పలుమార్లు గడువు పొడిగిస్తూ వస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ కేవైసీ చేయించుకుని రేషన్ కార్డుదారులకు సరుకులు ఆపిస్తారని ప్రచారం జరుగుతోంది. కొత్తగా రేషన్ కార్డు పొందిన వారితో పాటు పాత కార్డుల్లో కొత్తగా పేరు నమోదు చేయించుకున్న సభ్యులు తప్పకుండా ఈ కేవైసీ చేయించుకోవాలని డీలర్లు చెప్తున్నారు. ఈ కేవైసీ చేసుకుని వారికి రేషన్ సరుకులు నిలిపివేస్తామని పౌర సరఫరాల శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. వచ్చే నెల కోటా పూర్తయ్యే లోపైన ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రేషన్ కార్డు లబ్ధిదారుల్లో బినామీలు, బోగస్ కార్డులను గుర్తించేందుకే రేషన్ కార్డులో పేర్లు ఉన్న ప్రతి సభ్యుడు ఈ కేవైసీ చేయించాలన్న నిబంధన అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. డూప్లికేట్ కార్డులు, చనిపోయిన యూనిట్ల ఏరివేత కార్యక్రమంలో భాగంగానే ఈ కేవైసీ చేస్తున్నట్లు తెలిపారు.
ఆధార్ అప్డేట్ లేకపోవడం వల్ల బయోమెట్రిక్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈకేవైసీతో ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వివరించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విపక్ష నేత హోదాలో అసెంబ్లీకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం చేశారు. సభలో కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి వాకబు చేశారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆయనను పలకరించి అభివాదం చేశారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు సంతాపం తెలిపారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు సభలో ఉన్నది కేవలం 2 నిమిషాలు మాత్రమే. తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఇమంది రవి మరొక వ్యక్తి పేరుతో నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రహ్లాద్ వెల్లెల అనే వ్యక్తి పేరుతో రవి ఫేక్ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేసుకుని వినియోగించినట్లు తేలింది. విచారణ సమయంలో ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని రవి పోలీసులకు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రహ్లాద్ వెల్లేలను హైదరాబాద్కు పిలిపించారు. కస్టడీలో ఉన్న రవిని ఎదురుగా ఉంచి ప్రహ్లాద్ను విచారించగా అసలు విషయం బయటపడింది. నాకు ఇమంది రవి ఎవరో తెలియదు, నా పేరు మీద పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని తెలిసి షాక్కి గురయ్యాను అని ప్రహ్లాద్ పోలీసులకు స్పష్టం చేశాడు. దీంతో రవి చెప్పిన రూమ్మేట్ కథ కట్టుకథని తేలిపోయింది. ప్రహ్లాద్కు సంబంధించిన డాక్యుమెంట్లను రవి దొంగలించి వాటి ఆధారంగా నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నవంబర్ 2025లో మొదలైన ఈ కేసు విచారణలో ఐబొమ్మ వెబ్సైట్ను రవి ఒక్కడే నిర్వహించినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. కాగా డిసెంబర్ 29తో ఇమంది రవి పోలీస్ కస్టడీ ముగియనుంది. ఇది ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.